హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి కూటమి ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పడం జరిగింది. సో వీళ్ళకి మరొక కొత్త పథకాన్ని అయితే తీసుకువచ్చిందనమాట. 4% వడ్డీ రేటుతో ₹1,00,000 లోన్ అయితే మంజూరు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాల గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటే ఈ యొక్క లోన్ పొందాలి అంటే మీరు ఏం చేయాలి, ఏ అధికారి దగ్గరికి అయితే వెళ్ళాలి, దీనికి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అయితే అవసరమవుతాయి, సో మీరు తీసుకునేటువంటి లోన్ను ఎన్ని నెలల లోపలైతే కట్టుకోవాలి, ఓకేనా, నెలకు ఎంత కట్టుకోవాలి, ఈ వివరాల గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే చేసేయండి. సో అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాము. సో అయితే కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు మరొక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చినట్లు సమాచారం అండి. ఈ పథకం పేరు వచ్చేసి ఎన్టీఆర్ విద్య సంకల్పంగా నామకరణం కూడా చేశారనమాట. అసలు ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ పథకాన్ని ఎందుకు తీసుకువచ్చారు, ఓకేనా, ఏమేమి ప్రయోజనాలు కల్పించడం కోసం తీసుకువచ్చారు, సో ఇవన్నీ కూడా మీరైతే తెలుసుకోవాలి కాబట్టి నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసానిచ్చే విధంగా కూటమి ప్రభుత్వం మరొక సరికొత్త పథకాన్ని అయితే రూపకల్పన చేసింది. సో ఆ పథకం పేరు మీకు ఆల్రెడీ కూడా స్టార్టింగ్లో చెప్పాను. సో ఇక దీంతో వచ్చేసి మనకు ఈ పిల్లల విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4% వడ్డీ రేటుతో అంటే 35 పైసలు అనమాట. సో రుణాలను అందించాలని నిర్ణయం అయితే తీసుకునింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ పరిధిలోని శ్రీనిధి బ్యాంకు ద్వారా 10,000 నుంచి గరిష్టంగా ₹1,00,000 వరకు రుణాలను అయితే అందించబోతున్నారనమాట. ఓకేనా. సో ఇక్కడ మీకైతే క్లియర్గా చెప్పాను. ₹10,000 నుంచి గరిష్టంగా ₹1,00,000 వరకు ఆ మధ్య లోపల ఎంతైనా మీరు లోన్ అనేటువంటిది అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక ప్రస్తుతం శ్రీనిధి ద్వారా డ్వాక్రా సభ్యులకు 11% వడ్డీతో రుణాలు అయితే ఇస్తూ ఉన్నారు. సో దీని మీద మాత్రం కేవలం మనకు 4% ఇంట్రెస్ట్ రేట్తో అయితే మీకైతే ఇస్తున్నారనమాట. ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పిల్లల చదువుల కోసమైతే నిధులైతే ఇస్తామని చెప్పారు కాబట్టి సో మీకైతే డౌట్ రావచ్చు అనమాట. అటు గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ రెండైతే ఉన్నాయి. సో మనకు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులకు, ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి చదువుకుంటూ ఉన్నటువంటి విద్యార్థులకు ఇద్దరికీ వర్తింపజేసేలాగా తీసుకువచ్చారనమాట. అది కూడా వచ్చేసి కేజీ నుంచి పీజీ వరకు అంటే స్కూల్ నుంచి మనకు కాలేజీలు మొత్తం కూడా వాళ్ళు చదువు అయిపోయేంత వరకు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఈ లోపల మీ పిల్లలు చదువుల కోసము ఈ లోన్ అనేటువంటి వాటిని అంటే వాళ్ళ యొక్క ఖర్చులకు సంబంధించి కావచ్చు, సో ఈ విధంగా వాటి కోసం అయితే ప్రభుత్వం మనకు ఈ పథకాన్ని అయితే కొత్తగా అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా అయితే చెప్పున్నారు మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము. సో ప్రభుత్వము ప్రైవేటు పాఠశాలల విద్యా సంవత్సరాల్లో చదివే విద్యార్థులకు వర్తింపు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారనమాట. సో అయితే ఎందుకొరకు ఈ లోన్ అయితే మంజూరు చేస్తున్నారంటే మనకు ఈ యొక్క పిల్లల యొక్క చదువుల కోసము, నెక్స్ట్ వారు చెల్లించేటువంటి ఫీజుల కోసము, పుస్తకాల కోసము, యూనిఫాము, సో ఇతర వాటి కొనుగోలు కోసమైతే ఈ లోన్ అనేటువంటి వాటిని అయితే మంజూరు చేస్తున్నారన్నమాట. అదేవిధంగా సాంకేతిక విద్యలో అవసరాలకు ఖర్చు చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. నివాస ప్రాంతం నుంచి దూరంగా ఉండే పాఠశాలలకు వెళ్లేందుకు సైకిల్ కొనుగోలుకు సంబంధించి కావచ్చు అనుమతించారన్నమాట. అయితే ఎందుకోసం వినియోగించామో సంబంధిత రసీదును శ్రీనిధి అధికారులకైతే అందించాలని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. సో మీరు ఈ లోన్ మంజూరు చేసుకుని మీకు లోన్ శాంక్షన్ అయ్యాక లోన్ తీసుకొని మీరు ఎందుకోసం ఖర్చు చేశారు, ఓకేనా, దానికి సంబంధించిన రసీదు కూడా శ్రీనిధి అధికారి ఎవరైతే ఉంటారో మీ గ్రూప్ శ్రీనిధి అధికారి ఉంటారు కదా మనకు ఈ యొక్క విఓఏసిసి, సో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే దీనికి సంబంధించిన రసీదు అయితే అందచేయాలన్నమాట. అంటే మీరు దేని పర్పస్ కోసం అయితే తీసుకున్నటువంటి లోన్ యూజ్ చేశారో,
ఓకేనా. పిల్లల చదువుల కోసము, ఫీజు చెల్లింపు కోసం కావచ్చు, పుస్తకాలు, యూనిఫాము అంటే ఇతర ఏమన్నా కొనుగోలు చేసుకునేందుకు కావచ్చు, దాని తర్వాత సైకిల్ కొనుగోలు కావచ్చు. ఈ విధంగా మీరు దేని పర్పస్ కోసం యూజ్ చేశారో దానికి సంబంధించిన రసీదులైతే శ్రీనిధి అధికారి దగ్గర అయితే అందించాలని మనకు స్పష్టంగా అయితే చెప్పారనమాట. అయితే ఈ రుణం మొత్తాన్ని ఏ విధంగా చెల్లించాలి, ఎన్ని రోజుల లోపల చెల్లించాలి, ఓకేనా, ఆ వివరాల గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో రుణం మొత్తాన్ని వాయిదాల రూపంలో అయితే చెల్లించాలట. తీసుకున్నటువంటి మొత్తానికి అనుగుణంగా కనిష్టంగా 24 నెలల నుంచి గరిష్టంగా 36 నెలల వరకు చెల్లించే వెసులుబాటు అయితే కల్పించారనమాట. అంటే అది కూడా మీరు తీసుకునేటువంటి రుణాన్ని బట్టి అయితే ఈ నెలలనైతే డిసైడ్ చేస్తారనమాట సమయాన్ని. కనిష్టంగా వచ్చి 24 మినిమం మనకు 24 అవర్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. 24 మంత్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. 24 మంత్స్ నుంచి మనకు 36 మంత్స్. సో ఈ మధ్య లోపల పెట్టొచ్చు అనమాట. అది కూడా మీరు తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ని బట్టి అయితే డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఏడాదికి 2,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసేలా అయితే ప్రణాళికలను అయితే రూపొందిస్తున్నారు ప్రభుత్వాధికారులు. ఓకేనా. సో మనకు ఈ పథకం గురించి అయితే కంప్లీట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఎందుకొరకు ఇస్తున్నారు, ఎవరి కోసం ఇస్తున్నారు, దేని పర్పస్ కోసం అయితే యూజ్ చేయాలి, ఓకేనా. పర్టికులర్గా మనకు దానికోసమే యూజ్ చేయాలండి ఈ డబ్బులను. వేరే ఇతర అవసరాల కోసం అయితే యూజ్ చేయకూడదు మీరు తీసుకున్నటువంటి లోన్ డబ్బులను. ఇవి వచ్చేసి మనకు ఈ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ పరిధిలో ఉన్నటువంటి శ్రీనిధి బ్యాంక్ ద్వారా అయితే అందిస్తున్నారనమాట. సో కాబట్టి మీ గ్రూప్కి లీడర్స్ ఉంటారు కదా, లీడర్స్ కావచ్చు, ఈ విఓఏసీసీ అధికారులు అయితే ఉంటారు కదా, ఒకసారి వాళ్ళని వెళ్ళైతే అడగండి. వాళ్ళైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాక మీరైతే మీకు ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటే లోన్కి అయితే మంజూరు అప్లై చేసుకోండి. దాని తర్వాత మీకు లోన్ అయితే శాంక్షన్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ముందు రోజుల్లో వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తారో ఆ వివరాల గురించి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.